కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. 4 రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో ఆయనను నార్సింగి పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. దీంతో వచ్చే నెల 3వ తేదీ వరకు జానీ మాస్టర్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. జానీ మాస్టర్ 4 రోజుల పోలీస్ రిమాండ్ ముగిసింది. దీంతో ఆయనకు న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జానీ మాస్టర్ను చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అక్టోబర్ 3వ తేదీన మరోసారి జానీ మాస్టర్ను కోర్టులో హాజరుపరుస్తారు. ఈ నెల 25న జానీ మాస్టర్కు 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. గడువు పూర్తయిన తర్వాత పోలీసులు తిరిగి కస్టడీకి కోరకపోవడంతో జ్యుడిషియల్ రిమాండ్ కొనసాగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. పోలీస్ కస్టడీలో జానీ మాస్టర్ను పలు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. ఆరోపణలు చేసిన యువతితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు, ఆమెతో ఎలా పరిచయం ఏర్పడిందనే దానిపై వివిధ కోణాల్లో విచారించినట్టు తెలుస్తోంది. బాధితురాలి నుంచి పోలీసులు సేకరించిన ఆధారాలను జానీ ముందు పెట్టి విచారించారు. మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై సోమవారం విచారణ జరగనుంది. మరోవైపు జానీ మాస్టర్పై ఫిర్యాదు చేసిన యువతిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్గా పనిచేయటం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసిందని తెలిపింది. 5 సంవత్సరాలుగా నరకమంటే ఏంటో తనకు చూపించిందని ఫిర్యాదులో తెలిపింది. సో మధ్యలో మార్పులు రావడం అన్ని గమనించాం, మాట్లాడాం, అది సెట్ అవ్వలేదు. 1.5 year అయిపోయింది. ఆమె మా దగ్గర నుంచి వెళ్ళిపోయి కూడా మరి మోర్ దాన్ 1.5 year అయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఎందుకు కేసు పెట్టింది అనేది మాకు క్వశ్చన్ మార్క్. బాధితురాలికి ఓ ప్రముఖ డాన్స్ షోలో పాల్గొనే అవకాశం రావడంతో 2017లో నగరానికి వచ్చిందని, తరువాత జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరిందని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు పోలీసులు. 2019 డిసెంబర్ 15 నుంచి జానీ మాస్టర్ వద్దే పనిచేస్తూ అల్కాపురి కాలనీలో ఉంటోందని, ఆ సమయంలో ఇద్దరూ ఒక సూపర్ హిట్ సినిమాకు పనిచేశారని ప్రస్తావించారు.